నమస్తే, నేను మీ సిఎస్ రావు. దేశవ్యాప్తంగా రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతుంది అని చెప్పి వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ జల్లకి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రాజకీయాల్లో అలాగే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు ఏంటి అనేది ఇంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి వెంటపాటి పుల్లారావు గారు లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం రావు గారు. సార్, ఒక జల్లకి ఇచ్చినట్టేనా నితీష్ ఇండియా కూటమికి? ఇండియా కూటమి నితీష్ ఇచ్చినట్టు కరెక్ట్ కాదు. ఇండియా కూటమి ఆయన బయటికి పంపించారని మనం చూడాలి. ఆయనే ఇండియా కూటమిని జూలైలో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తిరిగి మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వాళ్ళ ముగ్గురుతో ఆయన మంచి టచ్ లో ఉండి మనకి తప్పదు బీజేపీని పోరాడాలంటే మనం అందరం కలవాలి, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తో అని పెట్టాక ఆయన తిరిగి ఆయన మొదలుకు వచ్చాక క్రెడిబిలిటీ వచ్చి వీళ్ళందరూ వచ్చారు. ఆయన ఆశించింది ఏంటంటే, నేను 5-6 సార్లు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీలో ఈవేళ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారు పక్కన, సో నాకు ఇస్తే నేను నార్త్ ఇండియన్ అన్ని కనుక్కుంటా, ఎక్స్పీరియన్స్ ఉన్నది అని చెప్పుకొని వస్తా ఉంటే అతనికి ఆఖరణ ఏమి లేకుండా చేశారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఇతనికి దిక్కు లేదు, ఇంకెక్కడికి వెళ్తాడు, బీజేపీతో కట్ ఆఫ్ అయిపోయాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ములుగుతాడు అనుకున్నారు. రాజకీయంలో, డిప్లొమసీలో ఆప్షన్స్ కి ఎప్పుడు అంతు లేదు. కొత్త ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. డిప్లొమసీకి అంటే ఈ రాయబారాలు విదేశాలతో ఎప్పుడు కొత్త ఆప్షన్స్ వస్తాయి. అందువల్ల నితీష్ కుమార్కి దిక్కు లేదు, ఇక్కడే పడి ఉంటాడు అది కాంగ్రెస్ పార్టీలో ఐడియా వచ్చింది. లాలూ ప్రసాద్ కూడా అలాగే అనుకున్నాడు. బీహార్ పరిస్థితి చూస్తే ఇప్పుడు దిక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు నితీష్ మళ్ళీ బీజేపీ తోటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా బీహార్ లో? 1000%. ఎందుకంటే రాజకీయంలో అతను సర్వైవ్ అవ్వాలి కదా, అవమానంగా ఎటుకు పోవాలి. ఆయన 1000% వెళ్తాడని అన్న తర్వాత మీరు విషయం వచ్చి కర్పూరి ఠాకూర్కి భారత రత్న సడన్ గా ఇచ్చారా? అదేదో నరేంద్ర మోడీ నిద్రలో లేచి 1977లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి 2 సార్లు చేశాడు. సంవత్సరం ఒకసారి, 2 సంవత్సరాలు ఒకసారి, ఒక 6 నెలలు ఒకసారి. ఆయనకి ఏంటంటే బీహార్కి ఇదంతా ప్లాన్. ఎప్పుడైతే రామ్ మందిర్ అయిపోయిందో, ఎప్పుడైతే దాని ముందర జనవరి మీటింగ్ లో నితీష్ కుమార్ కి చైర్మన్ ఇవ్వలేదో, ఇండియా లెస్ చైర్మన్ మల్లికార్జున్ ఖర్గే పెట్టి నీకు కన్వీనర్ ఇస్తా అన్నాడు. ఎలా ఒప్పుకుంటాడు? మల్లికార్జున్ ఖర్గే కంటే నేను 10 రెట్టింపులు సీనియర్ అన్నాడు. నేను ముఖ్యమంత్రి ఎప్పుడు అవ్వాను, ఆయన అవ్వాడా, నాకు ఇలా చెప్తా అని బాధపడ్డాడు. కరెక్ట్, ఎవరు బాధ వాళ్ళకి. సో గుడ్ బై అన్నాడు. ఇదంతా కర్పూరి ఠాకూర్ బీహార్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇదంతా ప్లాన్ చేసి వచ్చింది. అలాగే అనౌన్స్ చేశారు భారత రత్న ఆయనకి. భారత రత్న అనౌన్స్ చేసాక చాలా మంచి పని చేశారు, ఇంకేమున్నది అని బయటకు వస్తారు. తర్వాత లాలూ ప్రసాద్ కూడా ఆయనకి ఏదో నీకు చేసేస్తావు, ఇండియా అలయన్స్ చైర్మన్ గా నా మాట చలామణి అవుతానని ఆయన అనుకున్నాడు. ఆయనకి ఏం చలామణి అవ్వలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఆయన అస్సలు లెక్క పెట్టలేదు. ఎందుకంటే నీకు దిక్కు లేదని. నిజంగా లాలూ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తప్ప దిక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న 89% ఓట్లు ఆయనకు ఉపయోగపడుతున్నాయి బీహార్. నితీష్ కి దిక్కులేదు అన్నది, నితీష్ వెళ్ళిపోయాడు అన్నది పని గెంటేశారు. అందువల్ల ఆయన వెళ్ళలేదు. డిజాల్వ్ చేస్తారా, లేదంటే జేడీయూ నుంచి ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తే ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది బీహార్ లో అంటున్నారు, అలాంటి పరిణామం ఉంటుందా? ఏమీ ఉండదు. నేను అనుకుంటున్నా ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవి అనుకుంటున్నాను. రేపు ఇలాగ అవ్వలేదంటే మీరు ప్రశ్నిస్తే పోవద్దు. ఎందుకంటే ఆప్షన్స్ ఎన్నైనా ఉన్నాయని ఇప్పుడే అన్నాను కదా, ఏదైనా జరగవచ్చు. కానీ ఆయన సింపుల్ గా ముఖ్యమంత్రి ఉంటాడు, ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటాడు. ఆర్జేడీ వేస్తే పోతారు, మిగతా వాళ్ళు వేస్తే ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతాడు కదా. అందువల్ల అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఆయన రిజైన్ చేసి ఎవరో షెడ్యూల్ కాస్ట్ నో, బ్యాక్వర్డ్ క్లాస్ నో పెట్టి ఆయన నువ్వు ముఖ్యమంత్రిగా ఆయన కొత్త ఆయన చేసి పక్కన ఉంటాడు. 3 నెలలే కదా, అది కూడా చేయొచ్చు. ఏదో పదవి కోసం చేసినట్టుగా కాకుండా అది ఇచ్చింది. సో బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ డోర్స్ క్లోజ్ అయిపోయి ఈసారి నితీష్ కి బీజేపీ తోటి సంబంధాలు ఉండవు అని చెప్పి అంటున్నారు. అది నమ్మొచ్చేస్తుంది. ఇప్పుడు రాజకీయంలో అలాగనుకుంటే కష్టం. మనం ఇప్పుడు కేసీఆర్ కి కాంగ్రెస్ కి కనెక్షన్స్ రావా, లేకపోతే కేసీఆర్ కి బీజేపీకి కనెక్షన్స్ రావా, ఎవరు చెప్పలేం కదా. పరిస్థితులు ఎలాగొస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే బీహార్ గవర్నమెంట్ కనుక ఇబ్బందిలో పడితే నరేంద్ర మోడీకి 3వ టర్మ్ ఖాయం. ఆంధ్రాలో 1 ఓటు వచ్చినా రాపోయినా, తెలంగాణలో 1 వచ్చినా రాపోయినా, ఇది మిగిలింది
గట్టిగా ఉత్తర భారత్ లో వ్యతిరేకంగా ఉన్నది బీహారే బీజేపీకి వ్యతిరేకంగా. 2019లో 39 ఎంపీలు వచ్చారు 40లో బీజేపీ కూటమికి. ఒకటి 10 వస్తాయా 15 వస్తాయని తిరిగేది, నితీష్ వచ్చేస్తే మళ్ళీ స్వీప్. అందువల్ల తెలంగాణలో ఏదో మీరు ఇచ్చారు, ఆంధ్రాలో అతను ఇచ్చాడు అక్కర్లేదు, ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ వస్తుంది. మెజారిటీ వచ్చాక మిగతా స్థానిక నాయకులు చేసేది ఏమున్నది? వాళ్ళు గుడ్ బై అంటారు, వచ్చి నిలబడతారు లైన్ లో. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తర్వాత పంజాబ్ సీఎం ఆయన, ఈ ఆప్ వాళ్ళు ఇద్దరు కూడా రివర్స్ అయ్యారు కదా, అలాగే మమతా బెనర్జీ రివర్స్ అయ్యారు. దీంతో ఇండియా కూటమి క్లోజ్ అయిపోయినట్టునే, ఇంకేమన్నా బతికుండే అవకాశం? అవలేదు. ఇప్పుడు వాళ్ళని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అకామిడేట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సింది చేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిపోతే పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాహుల్ గాంధీ పాస్ చేసేయడం వస్తుంది. ఎందుకంటే ఆయన యాత్రలు ఏంటి ఈ సమయంలో ఆయన ఒక్కడే తిరిగి అస్సాంలో, మేఘాలయలో, బెంగాల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆయన మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ ఉన్న రాష్ట్రాలు. వాళ్ళకి స్థానం లేకుండా ఒంటరిగా తిరిగి నీ పాపులారిటీ పెంచుకొని వాళ్ళ మీద ప్రెషర్ తవ్వటానికే కదా. ఇది బీజేపీ మీద ప్రెషర్ కాదు, ఇది కూటమి మీద. నాకెంత పాపులర్ సపోర్ట్ ఉన్నది, నాతో మీరు కూటమిలో ఉండాలి, లేకపోతే జాగ్రత్త, మైనారిటీలో ఎవరో ఏరని. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే మమతా కావాల్సింది ఇచ్చేస్తా. కేజ్రీవాల్ ఏమంటున్నారు, నీకు ఢిల్లీలో సీట్లు కావాలా ఇస్తా, కానీ నాకు గుజరాత్ లో కావాలి, ఉత్తరాఖండ్ లో కావాలి, హిమాచల్ ప్రదేశ్ లో కావాలి, హర్యానాలో కావాలి. నాకు బలం ఉన్న చోట నీకు సీట్లు కావాలి, నీకు బలం ఉన్న చోట్ల నాకు సీట్లు ఇవ్వ, ఇదేం లెక్క అన్నారు. మమతా బెనర్జీ ఏముంటుంది, నీకు బెంగాల్లో 2, 3 ఇస్తా, నాకు అస్సాంలో 1, 2 మేఘాలయలో అక్కడక్కడ ఇవ్వాలి, నాకు అక్కడక్కడ బలం ఉన్నది, 3-4% ఓట్లు వచ్చి. సో అది దాని మీద కాంగ్రెస్ ఇంక ఒప్పించుకుంటారు. కాంగ్రెస్ ఏం చెప్పినా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్కి ఒప్పుకుంటారు. నితీష్ కుమార్ వెళ్ళిపోతే తప్పదు. సార్ తెలుగు రాష్ట్రాలు ఓకే, దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఉంటుంది, సరే ఏదో సర్దుకుంటుందని మీరు చెప్తున్నారు. సరే ఎంత సర్దుకుంటాదంటే బలహీనంగా అయిపోయిన ఇండియా చదువుకున్నాడు. ఎప్పుడైతే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడో ఇంకా బలం లేదు. ఆ ఫల్క్రమ్, ఆ మధ్య రాయ పోయింది, గడపలో మధ్య రాయ పోయింది. నితీష్ కుమార్ కున్న చారిస్మా తక్కువ ఓట్లు పడినా అది వేరు, ఆయనకున్న ఇమేజ్. ఎప్పుడైతే బీహార్ లో లేడో సిగ్నల్ వెళ్ళిపోయింది. ఇంకా అంతా ఇది అయిపోయింది, ఎలక్షన్ ఫార్మాలిటీ, మన జాగ్రత్త పడాలి. ఎలక్షన్ తర్వాత ఏంటి, ఎలక్షన్ తర్వాత ఓడిపోయి రాహుల్ గాంధీతో కూర్చోవాలా, లేకపోతే న్యూట్రల్ గా ఉండాలా మోడీతో, ఇప్పుడే ఆలోచన కూడా వస్తుంది కదా. ఎవరికైనా సర్వైవల్ ఇంపార్టెంట్ కదా. సార్ అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మోడీ క్రాప్ బాగా పెరిగింది అనిపిస్తుందా? కొద్దిగా పెరిగింది, కొద్దిగా బాగా పెరిగిపోయింది వేసేస్తారు అనగానే తప్పకుండా కొద్దిగా పెరిగింది. ఆయనకి ఎవరైతే వేస్తా ఓట్లు వచ్చారో 2019లో వాళ్ళు గ్యారంటీగా ఈసారి వేస్తారు. వాళ్ళతో పాటు 5%, 1%, 2% కలిస్తే కలవచ్చు. కలిస్తే కాదు 20 మంది 100 ఇస్తారు అంటలేదు, పెరిగింది, విశేషంగా పెరిగిపోయింది అన్నం, పెరిగింది. ఎందుకంటే ఇదేదో 500 సంవత్సరాలు బట్టి ఉన్నా తగు, ఆయన సెటిల్ చేశాడు అని ఒక విశేషంగా సైకాలజీ వచ్చింది అక్కడ. మోస్ట్ భారతదేశంలో అన్ని చోట్ల కట్టారా అని. అది కూడా మోడీ కూడా దక్షిణ భారత్ అన్ని చోట్ల తిరిగి నాసిక్ ఏంటి, లేపాక్షి ఏంటి, రామేశ్వరం ఏంటి, ఎక్కడెక్కడైతే రామాయణ చరిత్ర ఉన్నదో తిరిగి జ్ఞాపకం కూడా చేసేది భారతదేశం, ఇన్క్లూడింగ్ రామ్ సేతు, ఆ వంతెన కూడా అక్కడి వరకు వెళ్ళి చూసి, సో మైండ్ లో తీసుకొచ్చాడు మన చరిత్ర ఇది, మనకు చరిత్ర ఉన్నది, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు లేదన్నారు కానీ 1000 సంవత్సరం చరిత్ర ఉన్నది అని ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ యూత్ లో మాత్రం తీసుకొచ్చాడు. అందుకనే అక్కడక్కడ ఆశ్చర్యంగా ఐఐటీలో, జేఎన్యూలో, ఢిల్లీ యూనివర్సిటీలో 1000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి గెంతులేటు, ఇదంతా ఇప్పుడు జరగలేదు. నీ హిస్టరీని జ్ఞాపకం చేస్తా. సో హిస్టరీని జ్ఞాపకం చేసి ఆయన చేసిన ప్రసంగంలో ఇది ఒక అంకం అయిపోయింది, ఇంకా రాబోయేటువంటిది భారత నిర్మాణం అని అంటున్నారు. ఏంటి ఆయన ఉద్దేశంలో భారత నిర్మాణం అంటే? డెవలప్ చేస్తున్నా భారత్ ని, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశా, కొన్ని విషయాలు తీసుకొచ్చా. ఆయన కూడా చాలా అదృష్టవంతుడు. 2014 నుంచి ఆయిల్ ధరలు పడిపోయింది, ఇవాళ వరకు పడిపోయింది. ఆ తేడా ధర తగ్గించకుండా అది పన్నులుగా లాగేసి ప్రజలకు నొప్పి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, డిఫెన్స్ అని దాని మీద ఖర్చు పెట్టాడు. లక్కీగా అతనికి ఆ డబ్బు వచ్చింది, అది చేయలేడు, అదృష్టంగా వచ్చింది. అంటే ఆయన అన్న వ్యాఖ్యలో అఖండ భారత్ అనేది ఏమన్నా స్ఫురిస్తుందా?
అది చాలా కష్టం. ఎందుకంటే భారతదేశంకి అలా సడన్‌గా వెళ్ళిపోయి తీసుకునేది కుదరదు. కానీ మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. చరిత్రలో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎంపైర్స్ అంటే సామ్రాజ్యాలు పైకి రావటం, కిందకి పడిపోవటం. చరిత్ర గత 500 సంవత్సరం, 1000 సంవత్సరం చూస్తే ఎప్పుడేదో ఓ సామ్రాజ్యం పైకొచ్చిందంటే ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ బాగున్నది. అది సైన్యాల వల్ల పైకి రాలేదు. మర్చిపోవద్దు. ఆర్థిక వ్యవస్థ బాగుందా? బ్రిటిష్ పైకొచ్చారంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నది. వాళ్ళు అన్ని కాలనీస్ నుంచి లూటీ చేసి వెళ్ళారు. అలాగే రష్యా సామ్రాజ్యం ఉన్నది. జపాన్ సామ్రాజ్యం అలాగే ఉన్నది. ఎప్పుడైనా పైకొచ్చేస్తది అనుకుంటే పడిపోతుంది. అమెరికా ఎందుకు సాగుతున్నప్పుడు వాళ్ళ ఎకానమీ బ్రహ్మాండంగా ఉన్నది. 2 సంవత్సరాల క్రితం చైనా వాళ్ళని ఓవర్‌టేక్ చేస్తదని అందరం విన్నాం కదా! మళ్ళీ చైనా వెనక్కెళ్ళిపోయింది. వెనక్కెళ్ళిపోయింది. ఇప్పుడెవరు చైనీస్ ఎకానమీ అమెరికా కంటే పెద్దదవుతదని అంటం మానేశారు కదా! వెనక్కెళ్ళిపోయింది. సో, అమెరికా మొదలున్నారు. జపాన్ 1989లో విశేషంగా వచ్చి సామ్రాజ్యం అంటే పడిపోయారు ఆర్థిక వ్యవస్థ. సో, భారతదేశం ఆర్థిక వ్యవస్థ ముందలకెళ్తా ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. జ్ఞాపకం పెట్టుకో. నాకు నేను ఒక చిన్న విషయం కూడా నేను చెప్పొచ్చు. 15 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు నేను కలిసినప్పుడు ఏదో మాటల్లో అన్నాడు, "ఇయన్నీ పనికిరావయ్యా, లంచాలు ఆడు తిన్నాడు, వీడు తిన్నాడు, వీడు కరప్ట్, వాడు కరప్ట్ నువ్వు చెప్తున్నావు." నాకు బాగా తెలుసు. 10 సంవత్సరాలు భారతదేశం 8, 9, 10% పెరుగుదల ఉంటే 10 సంవత్సరాలు ఇయన్నీ మర్చిపోతావు. భారతదేశం వేరే మైండ్ వచ్చేస్తుంది. ఇతర దేశాలు కూడా నమస్కారం పెడతాడు. ఎవడు యుద్ధం చేయడు భారతదేశం. అది మోడీ చేయగలడా? వచ్చే 5 సంవత్సరాలు ఆయనకు పవర్ వస్తాయి. లేకపోతే ఇంకో కూటమి వచ్చి అంతా ఈ ఫ్రీ బీజు, వెల్ఫేర్ చెత్త చేసేస్తారా? అది చెప్పలేం. మనం మర్చిపోకూడదు. హిస్టరీలో కూడా భారతదేశం కంటే పెద్దగా అర్జెంటీనా ఉండేది 50 సంవత్సరాల క్రితం. ఇలా పాడైపోయింది. కొంత నాయకులు వచ్చాక ఇప్పటి వరకు తేరుకోలేదు. సో, భారతదేశానికి ముందరకెళ్ళిపోతాం. అది చెప్తాం. అది మోడీ గారు చెప్పలేరు, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. హౌ ద ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పలేం కదా! ఇలాగెళ్తే సరే, ఇలా వెళ్తాదని మీరు రాసిస్తారా? చెప్పలేం కదా! విదేశీ ఎన్నో దొరుకుతాయి, యుద్ధాలు దొరుకుతాయి, ఆయిల్ ప్రైస్ పెరగొచ్చు. ఏం చేస్తారు అప్పుడు? ఇవన్నీ ఖాళీ మూసుకోవాలి. సో, ఫ్యూచర్ బాగుండొచ్చు. బాగుంటే అఖండ భారత్ ఇవన్నీ దారిలో పడతాయి. చైనా కూడా దారిలో పడతాయి. చైనా కూడా అగ్రిమెంట్ సంతకం పెడతారు, బోర్డర్ అగ్రిమెంట్. మీరు గ్రాఫ్ అలా పైకెళ్తే ఆర్థిక వ్యవస్థ గ్రాఫ్ కిందకు వస్తే మళ్ళీ ఎవరో పట్టించుకో.